తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్కారం భరణి గారు. జర్నలిస్ట్ డైరీ సుమన్ టీవీకి స్వాగతం. ధన్యవాదాలు. చాలా ఫార్మల్గా ఉంది కదా ఇలా చెప్తే. నమస్కారం. ఇంటర్వ్యూ చేసే ముందే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏమిటంటే జగ్గయ్య గారి తర్వాత అంత పవర్ఫుల్ కంఠం మీది. నాకు మీరు అంటే మహానుభావుడు అయినా మనం కంపారిజన్ అంటే అలాంటి వాళ్ళతోటే కదా చేసినప్పుడు ఆనందం. రెండోది వింటున్నప్పుడు ఆ కంఠంలో ఉండే స్ట్రెంగ్త్ వల్ల అదేదో సత్యశోధన తోలు తీస్తున్నట్టు ఉంటుంది. అంటే పియర్సింగ్ ఆ స్ట్రెంగ్త్, ఆ వాయిస్ వల్ల కమాండ్ వచ్చి ఏయ్ అన్నప్పుడు ఎలా అయితే జంకుతామో అది ఒక జర్నలిస్టు ఇన్హరెంట్ ఫీలింగ్ని ఆ వాయిస్ ద్వారా బయటికి తీసుకొచ్చే ఒక గుణం మీలో నాకు చాలా కాలంగా నేను చెప్దాం అనుకున్నాను. ప్లస్ పాయింట్. 38 సంవత్సరాల ప్రయాణం మీది. దాట్స్ నాట్ ఎ జోక్. ఎక్కడండి లేడీస్ టైలర్ కంటే ముందు 1983లో ప్రారంభించారు. అంతకుముందు 15 ఏళ్ల నాటక రంగం సార్. యాక్చువల్గా బేసిక్గా మేము 7 అన్నదమ్ములం. అందరూ చదువులో ఫస్ట్ క్లాస్, అంటే కొంతమంది గోల్డ్ మెడలిస్టులు కూడా. మనకి చదువు అవ్వలేదు. అంచేత మా బ్యాక్డ్రాప్, మా నాన్నగారు రైల్వేస్లో పనిచేసేవారు. మాది చిలకలు కూడా రైల్వే క్వార్టర్స్. రైల్వే క్వార్టర్స్ ఈజ్ లైక్ ఏ మినీ ఇండియా. ఎందుకు? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వస్తారు. అంటే మా ఎదురుగుండా మలయాళీసు, ఎదురుగుండా పక్కన గుజరాత్, తెలుసు నా ఫ్రెండ్, ఇట్లా మా ముస్లిమ్స్, క్రిస్టియన్స్. యూ కెన్ ఐ కాల్ ఇట్ ఎ మినీ ఇండియా. సో అక్కడ ఉన్న నాకు ఈ సాంగత్య దోషం వల్ల మా పక్కనే హమాలీల బస్తీ ఉండేది. కొంచెం అల్లరి చిల్లర చేసే బ్యాచ్ ఎక్కువ. సో ఎప్పుడైతే చదువు అవ్వలేదో డైవర్షన్ ఇంకో వైపు ఉంటుంది కదా. సో వాళ్ళతో తిరగడం, ఇంకా ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీ, చిన్న దొంగతనాలు, దెబ్బలాటలు, గొడవలు. ఇప్పుడు ఇట్లా అంటే ఇలా ప్రవహిస్తున్న పెద్ద చదువు అవ్వకపోవడం. మిగతా వాళ్ళందరూ ఓకే, వాళ్ళు చదువుకుంటారు, క్రమశిక్షణ, అది క్రమశిక్షణ రెండూ లేవు మనకి. అలాంటి టైంలో మా రాళ్లపల్లి గారు ఒక పరిచయం నాకు. టోటల్గా ఎటో వెళ్ళవలసిన జీవితాన్ని ఇటు థియేటర్ వైపు తిప్పడం. అది అక్కడి నుంచి దాదాపు నాకు 70s నుంచి నేను ఐ వాజ్ విత్ థియేటర్. నాటకాలు రాత్రింబగళ్ళు నాటకాలు విపరీతంగా. అంటే ఇంకా ఇంట్లోంచి గెంటేసే అంత నాటకాలు. మా నాన్నగారు లిటరల్గా గెంటేశాడు, లిటరల్గా గెంటేశాడు. అంటే ఓ రోజు లేట్ అయింది. లేట్ అయినప్పుడు రైల్వే క్వార్టర్స్లో గడియ ఉండేది. చెక్క గడియలు ఉండేవి ఇలా కదా. దాన్ని మధ్యలో పుల్ల ఇలా పెట్టి తీస్తే సౌండ్ లేకుండా తీయాలి. తీసినప్పుడు ఆ చెక్క గడియ కింద పడిపోతుంది. అందుకు కింద సౌండ్ రాకుండా ముందే ఒక గోనె తట్టు వేసి వెళ్ళాము. నా కర్మగాలి ఒకసారి ఇట్లా తీసి కింద కళేంగా సౌండ్ అయింది. అంటే అది లేదు, ఏదో ఏ నీళ్లు పడ్డప్పుడు తుడవడానికి. మా నాన్న ఊరికి అలా రిజిస్టర్ చేసుకున్నాడు, ఎవడా అని. మన్నాడు గెంటేసాడు, దొరికిపోయారు. గెంటేసాడు. కొట్టి ఎందుకు పనికిరావు. సో ఎక్కడికి పోతా నేను? మా గురువుగారు రాళ్లపల్లి గారికి వెళ్ళాను. 3 రోజులు అక్కడ. అంటే సీరియస్నెస్ ఆఫ్ ద థియేటర్ సంగతి చెప్తున్నాను అనమాట. 3 రోజులైనా నాన్నేం రమ్మని, ఆయన సంధి, మా అన్నయ్య వచ్చాడు. మా అమ్మ ఏడుస్తోందని మా అన్నయ్య వచ్చాడు. తర్వాత నేను వెళ్ళాను, కానీ మా నాన్న వెళ్ళినా పర్లేదు. అట్లాంటి ఒక బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాడిని నాటకాలు. సో ఐ వాజ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ థియేటర్.
చాలా 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 అక్కడ నిజంగా మా జీవితం నాటకాల పట్ల అభిరుచితో పాటు తెలుగు నాటక రంగానికి ఒక కొత్త కోణం మేము ఏర్పాటు చేసిన వాళ్ళం అయ్యాం. మురళీ కళానిధి తరఫున మా తల్లా వజ్రసుందరం వీ స్టార్టెడ్ మోడర్న్ థియేటర్, కొత్త ఒరవడిని ఒక ప్రవేశపెట్టడం జరిగింది నా నాటకాల వల్ల. సుందరం దర్శకత్వం. అప్పటిదాకా మెలో డ్రామా, వీరయ్య ఇంకా రాలేదేమిటి, అలాగా నీ కోసం ఎంతో ఏడుస్తా, ఈ మెలో డ్రామాటిక్ నుంచి రియలిస్టిక్ మార్చిన వాడు గురువుగారు. రాళ్ళపల్లి గురువుగారు ముగింపు లేని కథ నాటకం చూసి ఎక్కడ మన చెన్నైలో, మద్రాసులో మేము వెళ్ళినప్పుడు కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చూశారు నాటకం. కళాసాగర్ ఆంధ్రా క్లబ్లో వేశాం. చాలా మహామహులు, చాలామంది, రాజ్బాబు ఉన్నాడు, చాలామంది. కృష్ణశాస్త్రి గారు అంటే ఒక ప్యాషన్ కదా అప్పట్లో. శ్రీశ్రీ అన్న, కృష్ణశాస్త్రి అన్న పులకించిపోయే రోజుల్లో ఆయన కుర్చీ మీద కూర్చొని చూశారు. మా గురువుగారు నాటకం అయిపోయిన తర్వాత వెళ్ళారు. అప్పటికే ఆయనకి గొంతు పోయింది. నాటకం ఎలా ఉంది అని అడగగానే ఆయన దగ్గర ఒక చిన్న లెటర్ ప్యాడ్ లాంటిది ఆయన తీసి ఇచ్చాడు. ఇది నాటకంలా లేదు, కిటికీ తెరిచి చూస్తున్న జీవితంలో ఉంది. కిటికీ తెరిచి చూస్తున్న జీవితం, ఒక జీవితం. ఒక కిటికీలో చూస్తే ఒక లైఫ్ ఉంటుంది కదా, అట్లా ఉంది తప్ప నాటకంలో. అది అంటే మెలో డ్రామా, పెద్ద పెద్ద మేకప్లు, సెట్టింగ్లు, ఇలాంటి రోజుల్లో పరమ రియలిస్టిక్ నాటకం ముగింపు లేని కథ. మీరు సిరా నేను చూశాను, మీరు పిలిచినట్టున్నారు, లేకపోతే నేనే ఫెస్టివల్ చేశారు సార్. దానికి ఫెస్టివల్ చేసి చాలా పెద్ద చూసారు, చాలా మందిని పిలిచారు. చూసినప్పుడు నాకు ఏమనుకోవద్దు ప్లీజ్, కానీ నాకు అస్సలు అర్థం కాలేదండి. అది ఏదో సరియలిజమో ఏదంటారు నాకు, బట్ ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ కాన్సెప్ట్. నాకు గుర్తు సరిగ్గా, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు జనానికి ఎక్స్ప్లెయిన్ చేయడమే. మేము బికాస్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్, మాకు వెస్ట్రన్ థియేటర్తో పరిచయం ఏర్పడింది. వరల్డ్ వార్ తర్వాత సాహిత్య సాంస్కృతిక రంగంలో విపరీతమైన చేంజెస్ వచ్చాయి. అంటే ఉన్నట్టుండి ఇప్పుడు ఇవాళ మనం ఇంటర్వ్యూ, రేపు ఇక్కడ నథింగ్ ఈజ్ దేర్. నిన్న ఉన్నది వాళ్ళు లేదు, బ్లాస్ట్ అయిపోయింది, చచ్చిపోయారు, గోల. అసలు ఎవరు ఓదార్చే స్థితిలో కూడా లేని ఒక బ్లాంక్నెస్లో ఈ కవులు, కళాకారులందరికీ ఒక స్టాగ్నెంట్ పొజిషన్లో ఇవన్నీ నథింగ్ ఈజ్ రియల్, అన్ని అబద్ధాలు, హిపోక్రసీ, ఇట్లాగా పుట్టిన దాడాయిజం, సర్రియలిజం, ఎగ్జిస్టాన్షియలిజం, ఇలాంటి ఇజాలు, అంటే మనసు లోపల ఏమైతే ఉంటుందో అది బయటికి స్పష్టంగా సౌందర్య విచ్ఛేదన, డాడాయిజం. డాడా అనే పేరు కూడా ఎలా పెట్టారంటే వాళ్ళు డిక్షనరీ తీసుకుని ఏ పేజ్ వస్తే అది పెట్టేద్దాం అని తీసినప్పుడు డాడా అని వచ్చింది, డాడాయిజం అని పెట్టేశారు. వాళ్ళు సౌందర్య విచ్ఛేదం, బ్యూటిఫుల్, పొయిటిక్, ఇవన్నీ అబద్ధాలు, ఏవి శాశ్వతం కాదు. అంటే ఇండియన్ ఫిలాసఫీకి ఇంకో కోణం. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్కి బాత్రూంలో ఉండే కమోడ్ని ఎగ్జిబిట్గా పంపించారు, ఎగ్జిబిషన్లో దాని మీద. అది నేను మొన్న ఇంకొక షార్ట్ ఫిల్మ్లో అది వాడే అనమాట. సో మనస్సులో ఇప్పుడు సార్ ఒక్కటి సత్యం కదా, ప్రతివాడు రెండు, ప్రతి మనిషి రెండు, బయటికి ఒకడు లోపల ఒకడు ఉంటాడు ప్రతి విషయంలోనూ. ఎలా ఉంది సినిమా అంటే బాగుందనా, లోపల ఇంకా చాలా గట్టిగా చెయ్యి నొక్కి వదిలేస్తారు, అబద్ధం. సో మీరు ఇంట్లోంచి తీసుకోండి, అన్నం బాగాలేదు చెప్పగలరా, మన ఇంట్లో కూర బాగాలేదు ఒకసారి చెప్తారు, రెండోసారి మూడోసారి ఇంకా చెప్తే అన్నం పెట్టదేమో అని దీనికి స్పష్టమైన ఉదాహరణ మనసు లోపల ఏదైతే రియాలిటీ ఉందో సొసైటీ పట్ల దాన్ని బహిర్గతం చేయడమే అధివాస్తవికత. అది సిరాకు తీసుకొచ్చా. కవి అనేవాడు ప్రపంచంలో ఈ ఆర్థికమైన ఒక బోన్లో ఉన్నాడు అని చెప్పాలనుకోండి, దాన్ని ఏం చేశా అంటే కవి మెడకి ఒక పంజరం తగిలించి లాక్ చేసాం. చూసారు. కవి రచనలు అంటే ఆడేం సంపాదించట్లేదు, ఊరికే భావాల వేషంలో ఝాన్సీ వేషంలో వేషం, వైఫ్ వేషం. కళలు పెన్నులన్నీ
రోట్లో వేసి పచ్చడి చేస్తుంది అన్నమాట. ఆ. నేను చూసి షాక్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతా. సో స్ట్రాంగ్ సింబల్స్ అంటే టెర్రరిజం మీద ప్రపంచ టెర్రరిజం మీద ఒక కవి బదే వేదనే ఇంక్. వాడు ఇంక్ తాగుతాడు సార్. ఇంక్ తాగాడు అంటే ఇంక్ తాగాడని కాదు, తనలో ఈ సాహిత్యం రాయడానికి కావలసిన ఏదైతే పనిముట్టుందో, మూలం ఉందో అది జీర్ణించి నరనరాలా ఇంకించుకున్నాడు. సో 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 వెరీ వెరీ స్ట్రాంగ్ విజువల్స్. అంటే సింబాలిజాన్ని దాటి, ఇప్పుడు అందంగా పువ్వులా ఉంది కిక్ కాదు, పువ్వు నలిపి తినేయడం. అలాంటి ఒక స్ట్రాంగ్ సింబల్స్ తోటి నేను ఇంక్ తీయడం జరిగింది. ఇట్ ఈస్ క్లైమ్డ్ ఇంటర్నేషనల్లీ. అంటే నాకు తెలిసి చాలా తమాషామైన విషయం, యావత్ భారతదేశంలో సర్రియలిస్టిక్గా తీసిన సినిమాలు ఏమి లేవు సార్. నో. తర్వాత నేను చూస్తే నో స్మోకింగ్ అన్న ఒక హిందీ సినిమా చూసా. అందులో ఏమిటంటే నో స్మోకింగ్ లాస్ట్ షాట్ ఏమిటో తెలుసా అండి, వాడు ఇలా సిగరెట్ తీస్తే ఇలా అనేటప్పటికీ ఇక్కడ వేళ్ళు కట్ అయిపోయి ఉంటాయి వాడు. ఓహ్, ఓకే. ఇలా ఉంటాయి లాస్ట్ షాట్. దహించి వేస్తుంది. అసలు ఇంకోటి అర్థం కాలేదన్నారు. అర్థం లేక కాదు, అర్థం కాక. మనకి ఏమర్థమైంది సార్? జీవితం మనకి ఏమర్థమైంది అదే అడిగాను. ఇప్పుడు మేఘాలు ఉన్నాయి, ఏమర్థమయ్యాయి? మన భార్య అర్థం కాలే, పిల్లలు అర్థం కాలే, సమాజం అర్థం కాలే, మనకి మనమే అర్థం కాలే. అంచేత ఇవి అర్థం అయ్యేవి కాదు సార్. చూసి ఒక అర్థం కల్పించుకోవాల్సినది సరియలిజం. ఒక్క ఎగ్జాంపుల్ తోటి ఇది మూస్తా. అత్త కోడళ్ళు ఉన్నారు. కొత్త కోడలు వచ్చినప్పటి నుంచి రాచి రంపాన పెట్టేస్తుంది. రోజు పాపం ఏడుస్తుంది కోడలు. ఓ ఏడాది సడన్గా చచ్చిపోయింది అత్తగారు. బయటకు వచ్చి నిజానికి కోడలు ఏం చేయాలండి? భరతనాట్యం చేయాలి, అవునా? సంతోషపడాలి. కానీ ఏం చేస్తుంది? ఎప్పుడు ఒక మాట అన్నా తల్లిలా చూసుకునేది. అబద్ధం. ఈ అబద్ధాల్లో బతుకుతున్న మనకి ముసుగులు తీసి చెప్పేది దిస్ ఇస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. వన్ ఆఫ్ ద వే ఈజ్ సరియలిజం. ఇప్పుడు భారణి గారు, మీరు ఇంకో సినిమా కూడా బహుశా నేను అప్పుడు TV9లో ఉన్నప్పుడు అనుకుంటా మీరు తీశారు. 2012లో అనుకుంటా, 2012 or 12 రాదర్, మిథునం అనే సినిమా. అయ్యా అది ఎక్స్టెన్షన్ సార్. ఏం లేదండి, నా కమర్షియల్ సినిమా ప్రపంచంలో ఎన్నో నాటకాలు చాలా సక్సెస్ఫుల్గా ఆడాం సార్. చాలా ప్రయోగాలు చేసాం. మా గురువుగారి ముగింపు లేని కథ నాటకానికి చాలా ఖర్చు అయ్యేది. హీరోయిన్, మ్యూజిక్, మేకప్, కాస్ట్యూమ్స్. అప్పుల పాలైపోయాడు లిటరల్గా. నాటకాలు వేసి అప్పుల పాలు అన్నమాట. అది నేను తట్టుకోలేకపోయాను. ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, ఎలాగా నాటకం ఖర్చు ఎలా తగ్గించాలి? హీరోయిన్ తీసేసాం భరించలేక. మ్యూజిక్, క్యాసెట్, మేకప్ అక్కర్లా, గడ్డాలు పెంచేసాం, కాస్ట్యూమ్ ఒకటే డ్రెస్. ఇట్లాగా లోయెస్ట్ పాసిబుల్ అంటే ₹5 ఖర్చు నాటకానికి. ₹5 ఖర్చుతో మేము 35,000 రూపాయలు 3 నెలలు సంపాదించాం అప్పట్లో. నేను 80 ఏళ్ళ సంగతి చెప్తున్నా అండి. అంతే కదా. 35,000 రూపాయలు మేము 3 నెలలు సంపాదించగలిగాం. నాటకం యొక్క స్ట్రెంగ్త్ అది. సో అక్కడి నుంచి ఆ తపన ఏదైతే ఉందో, తర్వాత నేను ఇది 2 వేషాలతో రాశాను సార్. కొక్కురోకు 2 వేషాలు. ఆ తర్వాత మీరు ఇందాక మనం మాట్లాడుకున్న సిర 2 వేషాలు సార్. ఆ తర్వాత శ్రీరమణ గారి కథ చదివాను. చదువుతున్నప్పుడు అసలు ఎంత నాకు అంటే ఆ తెలుగుదనానికి, ఆ అన్యోన్యత, ఆ దాంపత్యం, సెకండ్ హాఫ్ని ఎంత అందంగా చేసుకోవచ్చు, దీని మీద ఒక పులకించిపోయి దీన్ని ఈజ్ ఇట్ పాసిబుల్ సినిమా. ఎవరో నాకు ఆనందరావు గారు ఒక ప్రొడ్యూసర్ అన్నారు, ఎప్పటికైనా మీ మంచి సబ్జెక్ట్ ఉంటే నాకు చెప్పండి, లో బడ్జెట్లో నేను నాకెందుకో ఇది చేస్తే ఎలా ఉంటుందని అనిపించి, సార్ నేను ఫోన్ చేశా. అప్పట్లో ఆయన తిరుపతిలో ఉండేవారు. సార్ నాకు ఇట్లాగా ఒక సబ్జెక్ట్ అనిపించిందని నేను చెప్దాను, ఎప్పుడు వస్తారు మీరు చెప్పండి సార్, రేపు మార్నింగ్ రండి. కట్ చేస్తే మార్నింగ్
తిరుపతి వెళ్ళా. ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం హోటల్లో దిగి మన ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం, అప్పుడు మీరు ఆరామ్సే కథ చెప్పండి అన్నాడు. సరే ఈలో కాఫీ చెప్పుకున్నాం. కాఫీ వచ్చే లోపల నేను సెంటర్ పాయింట్ చెప్పేశాను. ఆయన కన్ను చెమరింది. ఇంకా అక్కర్లేదు సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఏమైంది చాలు, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, క్యారీ ఆన్. అక్కడి నుంచి ఆ మిథునం ఇద్దరు. అందులో యాక్చువల్గా శ్రీరమణ గారు ఇంకో వేషం ఉందండి, చిన్నపిల్లాడి వేషం, అది కూడా ఎడిట్ చేశారు. అది డైరెక్టర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు. సో అది మేము అప్పట్లో 1,25,00,000 అయింది సార్. జేసుదాసు వీళ్ళందరినీ పెట్టడం ఒక 86,000. కానీ అఖండమైన అప్పుడు 13 నుంచి ఇవాళ చూడండి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా అది నాకు సార్, నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఐ హ్యావ్ 1000 నాట్ లెస్ దెన్ 1000 ఇన్సిడెంట్స్. ఇది మిథునానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఒక 1000 అయినా అంటే అది కనపడుతుంది. తర్వాత అందులో నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే వివిధ కుల వృత్తుల్ని తీసుకొని బాలుగారితో మీరు చేయిస్తారు. ఆ క్యారెక్టర్ చెప్పులు కుట్టడము, అదే వ్యవసాయం, వంట చేయడం, సమస్తం అండి. అన్ని ఎవరెవరు ఏ ఆఖరికి బావిలో ఏమన్నా పడిపోతే తీసేవాడు ఉంటాడు, అప్పట్లో ఉండేవాడు. చేదలది ఏం లేదు సార్. మా నాన్నగారు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ. మధ్యతరగతి అంటే గుప్పెడు మూసి ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. సో లిమిటెడ్ 750 ఆయన రిటైర్ అయ్యేటప్పుడు శాలరీ. మేము 7 అన్నదమ్ములు, పెద్ద ఫ్యామిలీ. సో ఏది బయట అకారణమైన ఖర్చు ఉండకూడదు, అది ఆయన ఉద్దేశం. అందువల్ల కార్పెంటరీ, ఎలక్ట్రిక్ పని, మొక్కలు పెంచడం, చెప్పులు కుట్టడం ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు హవాయి చెప్పులు ఉండేవి, హవాయి చెప్పులు అనుకోండి. హవాయి చెప్పి జనరల్గా కింద దిగిపోతుంది, అదే పిన్నిస్ పెట్టుకుని ఏదో మధ్యలో దిగిపోతుంది. అలా తెగిపోయి ఏదో మేనేజ్ చేస్తుంటే మా నాన్న చూసేవాడు. మేము పొద్దున్న లేచేటప్పటికి అది కుట్టేసి ఉండేది. ఎలాగా పక్కగా మోచి వాళ్ళు ఎలా అయితే ట్రైన్కి అది లక్క రాసి చిన్న స్నానం లాంటిది తీసి కుడతారు, అలా కుట్టి ఉండేది. కాకపోతే ఏమిటంటే బ్లూ కలర్ బాటా చెప్పు మీద ఎర్ర రంగు దారం కుట్టేవాడు. ఏది ఉంటే అది. ఇదేమిటో ఎవడ ముచ్చుమున్నవాడు అనుకుంటాడు, ఏరుకు వచ్చినట్టుంది చెప్పంటే. కలర్తో నీకు సంబంధం ఏంట్రా, చెప్పు కాళ్ళకేసుకుంటే నిజం పెట్టుకుంటా పనిచేస్తుందా లేదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు ఆల్మోస్ట్ 10th క్లాసు ఆ ప్రాంతాల వరకు చెప్పులు లేవు. అందరూ వేసుకుంటే నాకు కూడా చెప్పులు ఉంటే బాగుండును. నేను రెగ్యులర్గా మా నాన్నగారితో మోండాకి వెళ్తుండేవాడిని, ఈ రైల్వే స్టేషన్ పక్కన. బికాస్ చిలకలగూడలో ఉండేవాడు కదా, కూరలు నేను కొనేవాడిని. ఎలాగైనా కొనిపించాలి మా నాన్న చేత చెప్పులు అని ఒక ప్లాన్, స్క్రీన్ ప్లే చేసుకుని ఏం చేశానంటే, నడుచుకుంటూ వస్తుంటే బాటా ఎర్ర అక్షరాలు టీ అని ఉంటాయి. అక్కడ వెతికి ఒక సిగరెట్, కాలుతున్న సిగరెట్ మీద అలా కాలేసి నా ఉద్దేశం ఏంటంటే అమ్మా అని అడవగానే మా నాన్న చూసి, అరే వీడికి కాలింది. నేను చుట్టుపక్కల చూసి, అరే పక్కనే ఉంది బాట, రారా అని చెప్పులు కొంటే ఇంత ఉంది నాకు స్క్రీన్. నా స్క్రీన్ ప్లే అది. ఇలా తొక్కగానే అమ్మా అనగానే చూసి చెళ్ళను కొట్టి చూసినాను యాదవ్వా అని చూసుకుని నడవలేరా. అంటే ఒక మధ్యతరగతి మనస్తత్వం ఎలా ఏ లెవెల్లో ఆలోచిస్తుంది. అందుకనే ఏంటంటే ఆ సినిమాలో కుదిరింది. అన్ని వృత్తులు, పాడి పంట, వ్యవసాయం, అన్ని సమస్తం, వంట, అన్ని వృత్తుల్ని అక్కడ. కానీ మిథునం ఫెయిల్ ఎందుకయింది? ఆ తర్వాత మీరు సినిమా ప్రయాణం నిర్మించడం ఇటువంటివి ఏవి కూడా చేయనట్టు లేదు. కారణం ఏమిటంటే, ఫెయిల్ అంటే సార్, నేను ముందే చెప్పినట్టు దాని బడ్జెట్ 1.5 అనుకోండి, 1.25. ఓకే, మాకు 86 లక్షలు వచ్చేసాయి సార్. ఓకే, శాటిలైట్ అనండి, మరోట ఇంకొంత. బట్ ఆ తర్వాత దాదాపు 10 సార్లు వేశారు సార్ టీవీలో. ఇంతవరకు ఈ 10 ఏళ్లలో
ఎవ్రీ డే ఐ గెట్ ఏ మెసేజో ఫోనో దాని ప్రస్తావనో సంభాషణ. మొన్న బెంగళూరు నుంచి ఆయనకు 97 ఏళ్ళు, ఈవిడికి 85 ఏళ్ళు. అతను నాకు మిథునం చూస్తున్న ఈ ముసలి దంపతుల ఫోటోలు పంపాడు. గత ఏడాది నుంచి రోజు పొద్దున సాయంత్రం ఇదే మిథునమే చూసి పడుకుంటారటండి. 1 ఇయర్ నుంచి. ఇప్పటికి 100 షోలు దాటేసాయి సార్ అని. దేర్ సెకండ్ షో స్టార్ట్స్ అట్ midnight 2 గంటలు. అందుకని పొద్దున 11 గంటలకు లేస్తారట. అసలు వాళ్ళతో నేను మాట్లాడాను, ఎంత ఆనందంగా, ఎంత. సో ఇప్పుడు నేనేమంటారు, ఇప్పుడు దీన్ని నేను అవగానే ఇది కమర్షియల్. ఇప్పుడు కమర్షియల్గా అది అప్పట్లో కనుక పబ్లిక్ అంటే మాకు ఆ ప్రొడ్యూసర్ కొత్త, నాకు ఈ లాజిస్టిక్స్ ఇవి అమ్ముకోవడాలు ఇవి కొనాలి ఇవి మనకు తెలియదు. ఏదో కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఏదో అమ్మేసాం. మొత్తం మీద అదొక ప్యాషన్. ఇది ఒక అనుభూతి సార్. ఇప్పుడు అనుభూతి. మా ప్రొడ్యూసర్ ఒక అందమైన మాట అన్నారు, ₹1 ఏమైనా ₹1 పోయినా పర్లేదు. కారణం ఏంటంటే మా కూతురు పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టా, 3 కోట్లు ఖర్చు పెట్టా అనుకుంటా. అదొక గొప్ప మంచి విషయం. అంటే మరి ఎవరో ఒకళ్ళు సార్ తెలుగు సినిమా కోట్లు పెట్టడం, కోట్లు సంపాదించడమే కాదు కదా సార్, హృదయాలు కూడా కొల్లగొట్టాలిగా. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ఒక మార్కు ఏర్పడాలిగా. ఎప్పుడు చూసినా బెంగాలీ సినిమాలకి, మలయాళీ సినిమాలకి, వీళ్ళకేనా ఆ దుగ్ధ సార్. అంటే అందరూ అడుగుతుండేటువంటి ప్రశ్నే, హ్యూమర్ ఇంతకుముందు పాత సినిమాల్లో చాలా బాగుండేది, హాస్యం అనే దానికి ఒక అర్థం పర్థం ఉండేది. ఇప్పుడు అర్థం పర్థం లేకుండా అయిపోయింది ఈ హాస్యం అనేటువంటిది. దీనికి అనుబంధంగా ఇంకో ప్రశ్న ఇప్పుడే అడిగేస్తాను. ఏంటంటే సినిమాల్లో ఉన్నటువంటి కమెడియన్స్ రోలు చాలా చాలా చౌకబారుగా తయారైంది. కానీ సినిమాల్లో ఉండేటువంటి విలన్స్, ప్రతినాయకుల పాత్ర కొంచెం వాళ్ళు కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యారు, డిఫరెంట్గా ఉంది ప్రతినాయకుల హావభావాలు. సో దీన్ని మీరు ఎలా దీని గురించి స్పందిస్తారు? అంటే లోక వృత్తానుకరణం నాట్యం అంటారు. ప్రపంచంలో ఏమైతే జరుగుతుంటుందో అది రిఫ్లెక్ట్ చేస్తుంది సినిమా. కళ ఏదైనా సినిమా మ్యాగ్నిఫై చేస్తుంది. పూర్వం ఎంత సంస్కారవంతంగా ఉండేవాళ్ళు, బయట భాష ఎలా ఉండేది, అసలు ఎవరన్నా పెద్దవాళ్ళని నువ్వు అని మాట్లాడడం, ఎప్పుడన్నా ఎదురు వాళ్ళని, పరిచయం లేని వాళ్ళని, ఇవాళ బూతులేగా. సో ఏదైతే ప్రపంచంలో ఉందే ఇవాళ ఇళ్లల్లో జొరబడిపోయింది. ఆడపిల్ల ఏంటి తొక్కలోది అంటున్నారు, అర్థం తెలిసే అంటున్నారా వాళ్ళు? నేను చాలాసార్లు చెప్పాను చాలామందికి, ఆ తొక్కలో అనేటువంటి మాట చాలా అసలు వాటి అలాగా ఆ భాష ఎప్పుడైతే సార్ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో దాన్ని మ్యాగ్నిఫై చేస్తుంది సార్ సినిమా. అంతే. విలని మ్యాగ్నిఫై అయిందంటున్నారు కదా. విలని ప్రపంచంలో ఉన్నంత విలని ఇప్పుడు నిన్న ఎక్కడో చూసాం, చేతులు కోసేసి వేలాడదీసి. ఎప్పుడైనా సినిమాలో చూసారు సార్ అదే అంత దుర్మార్గం? సో ఏమిటంటే ప్రపంచం దుర్మార్గం వైపు, రక్తదాహం వైపు, కన్నీళ్ల వైపు ఇదే ప్రయాణం చేస్తోంది. అందులో చాలా తక్కువ % సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది సార్. అందువల్ల మనకి హాస్యం జీవితంలో అసలు నవ్వు కరువైపోయింది కదా. మీరు టీవీ పొద్దు నుంచి పెట్టండి సార్, ఒక్క శుభవార్త ఎవడన్నా వీడిది చేశాడు, ఇది మంచి జరిగింది అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా సార్? టీవీ చూడడంలాగా. అంటే మరి టీవీ చూడొద్దంటే చూడాలి, ప్రపంచవ్యాప్తంగా చూడాలి. బట్ ఎక్కడ ఒక్క మంచి వాక్యం లేకపోతే, వార్త లేకపోతే ప్రపంచం ఏమైపోతుంది, ఇంతేనా? సో ఇదే జరుగుతుంది సార్. ఒక క్వశ్చన్ మాత్రం మిమ్మల్ని అడగాలండి. ఈ మా ఎలక్షన్స్ మీరు ఎందుకు ఓటేయలేదు? ఎవరైతే చెప్పారా మీరు సార్? 8వ గంటకెళ్ళా వెళ్ళి 8వ గంటకల్లా ఇక్కడి నుంచి బయలుదేరి 8:30 వేసి 9 వచ్చేసి టీవీ చూస్తూ కిక్కురు అనకుండా కూర్చున్నా. ఇవి తాత్కాలికం సార్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రయోగం ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ప్రయోగం సంగతి పక్కన పెడదాం, బట్ బేసిక్గా కూడా మీరు సినిమాల్లో మధ్యలో కొంచెం ఈ జోరు తగ్గింది మీది. ఇదివరకు కంటే ఇప్పుడు జోరు లేదు అనేటువంటిది నిజమేనా? అదే
జోరు అంటే సార్ నేను మా కావాలనే మా- చేశారా? మా క్యారెక్టర్స్ 5 రోజులు 10 రోజుల నుంచి ఒక రోజు ఒక పూట కూడా వేషాలు వేస్తుంటాం. అంచేత అలా వచ్చే ప్రతి సినిమాలో ఉంటాం. అది ఎక్కువ గొప్ప సినిమాలు అయితే తప్ప మనకి రిజిస్టర్ కాము. అతడులో చేసింది 3 రోజులే, కానీ అదంత పాపులర్ అయింది. అంచేత నేను లక్కీగా ఇండస్ట్రీకి వచ్చిన లగాయతు ఇప్పటి వరకు ఎప్పుడు ఖాళీ లేదు సార్. ఎవ్రీ డే ఐ విల్ బి షూటింగ్ ఏదో ఒకటి. అంటే ఒక వారం, ఎప్పుడైనా వారం 10 రోజులు. అలాంటప్పుడు మాకు ఒక టీం ఉంది సార్. ఆ టీం తీసుకుని కారులో మొత్తం తీర్థయాత్రల్లాగా అంతా గానా బజానా చేస్తూ వెళ్ళి 1 వీక్ 10 డేస్ వస్తుంటాం. ఇప్పుడు మళ్ళా చాలా ఇప్పుడు ఈ కరోనాలో ఆగిపోయిన సినిమాలు దాదాపు 10 ఓకే. ఇప్పుడు రాత్రింబగళ్ళు జరుగుతున్నాయి. ఇంకోటి ఏమిటంటే నాకు నౌ ఐఎమ్ సెలెక్టింగ్. ఎందుకంటే దాదాపు 800 సినిమాలు చేసిన తర్వాత ప్రతి పాత్ర యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం ఉండట్లేదు. ఏదైనా మజా రావాలి, ఏదైనా రావాలి, కొత్తదైనా రావాలి. అలా కొన్ని అలాంటి క్రమంలో నేను తగ్గించుకుంటూ, నాకు వేరే వ్యాపకం కూడా ఉంది సార్. ఇదే కాదు కదా, నాకు రాసుకుంటూ ఉంటా, చదువుకుంటుంటా. ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ లైబ్రరీ. చాలా పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఇది కాదు చెప్పాను, మా టీం మా మిత్రులతో పెడతా. లేదు చూశారు కదా, ఏడాదికి 1-2 సార్లు శివదీక్ష తీసుకుని శివతత్వాలు గానం చేస్తూ ఉంటా. ఏది కొన్ని క్షేత్రాల్లో లేదా వేరే ఊళ్ళలో అట్లా ఒక చిన్న, అంటే ఒక్క సినిమా యాక్టింగే కాదు, నాకు సో మచ్ అదర్ లైఫ్ ఆల్సో ఫర్ మీ. భరణి గారు 4 పుస్తకాలు, 6 నాటకాలు, 4 నాటికలు, లేకపోతే 4 నాటకాలు 6 నాటకాలు, 10 నాటికలు 10 నాటికలు నేను రాసిన అంటున్నారా? అదే మీరు రాసినవి. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. అది ఇందులో మీకు నచ్చిన నాటకంలో ఒక పాత్రని, మీ పాత్రని మీరు ప్రేక్షకుల కోసం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మేము కూడా ప్రేక్షకులం కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకోగలను. అంటే ఒకటి సార్, నేను గార్ధభాండం అనే ఒక పొలిటికల్ సెటైర్ రాశాను. అది ఎమర్జెన్సీ టైంలో 1975. ఓపెనింగే సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధభాండం. గార్ధభాండం అంటే ఏమిటి? గాడిద గుడ్డు ఇంత చేస్తే అంతే కదా. అయితే గాడిద గుడ్డ అనే నాటకం పెట్టి గాడిద గుడ్డ అంటారేమోనని గార్ధభాండం అని కొంచెం సంస్కృతమైనప్పటికీ ఏమో బాబో ఇది ఏందో ఏమన్నా ఉందో. ఆ తర్వాత కొక్కురోకో, గోగ్రహణం, చెల్చెల్ గుర్రం, జంబూద్వీపం, అన్ని జంతువులే. చూశారా లేదా? ఎందుకంటే మనిషి ఇంకా పరిపూర్ణ మనిషి అవ్వలేదు అని నా ప్రగాఢమైన విశ్వాసం. అందుకనే అన్ని జంతువుల పేర్లే పెడుతూ ఉంటాను అనమాట. ఫైనల్గా మొన్న నేను రాసిన పంజరంలో ఎలక. పంజరంలో జనరల్గా చిలక ఉంటుంది కదా, ఇది ఎలక. పంజరంలో ఎలక. చాలా తమాషా అయిన విషయం ఏంటంటే ఈ 2 నాటకాలు తలుచుకుంటే నాకు చాలా పులకరిస్తూ, ఒక 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళు, ఎస్ ప్రాబబ్లీ 5 years 10 years అయింది, మళ్ళీ ఈ నాటకాలని నాటకోత్సవం చేశారు. నా నాటకం గోగ్రహణం, గార్ధభాండం, కుక్కురోకో. ఇందులో గోగ్రహణం నాటకం స్ట్రీట్ ప్లే. యాక్చువల్గా స్ట్రీట్ ప్లే వస్తున్న కొత్తలో ఒరవడిలో నేనే రాసిన పెద్దబాల శిక్ష నాటకం కొన్ని 100 ప్రదర్శనలు ఇచ్చాము. ఇక్కడ గోగ్రహణం కొన్ని 1000 ప్రదర్శనలు. రామనాథం అని ప్రజానాట్య మండలి అతను. అయితే రవీంద్ర భారతి బయట స్ట్రీట్ ప్లే కదా, రోడ్డు మీద వేస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఇద్దరు, ఒక ఆయన రాము కరియత్, గరం హవా అనే సినిమా డైరెక్టర్. గరం హవా, రాము కరియత్ ఆయన ఉన్నారు అక్కడ. రెండోది సాయి పరా అని చెప్పి, షీఈ్ ద డైరెక్టర్ ఆఫ్ స్పర్శ్, నషీరుద్దీన్ షాతో చేసిన సాయి పరా అని చెప్పి. వీళ్ళిద్దరూ ప్రేక్షకులు పసిపిల్లల్లో ఎంజాయ్ చేస్తుంటే, నీ నాటకం రాసేప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళక ముందు రాశానండి, 35 years బ్యాక్. ఇంకా తమాషా ఏమిటంటే, ఈ మధ్య సురభి నాటకాలు వాళ్ళు పౌరాణికాలు వేస్తారు కదా,
బట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సురభి నాటకం అంటే నాటకం ప్రస్తావన ఎందుకు ఎక్కువ తెస్తున్నా అంటే సినిమా గురించి కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా, నాటకం చాలా తక్కువ. సురభి వాళ్ళతో నాకు సంబంధం ఉంది. సురభి ఒక కుటుంబ నాటకం, అంటే కుటుంబ వ్యవస్థ, అన్నీ వాళ్ళే చేసుకుంటారు, అన్నీ వాళ్ళ కుటుంబం. బట్ బయట వాళ్ళని అసలు అంగీకరించరు. అలా చాలా తక్కువ అంగీకరించిన వాళ్ళలో నేను ఒకడిని. నేను సురభి వాళ్ళతో కలిసి పాతాళ భైరవిలో ఫకీర్ వేషం వేశాను రవీంద్ర భారతిలో. ఎందుకు? వాళ్ళకి ఆర్థికమైన సహాయం కోసం 2 షోలు వేయడం సంభవించిందన్నమాట. అట్లాగా ఏమడిగారు అక్కడి నుంచి మీకు నచ్చినటువంటి పాత్ర ఒక డైలాగ్? పాత్ర అంటే ఇందాక అది గోగ్రహణ నాటకం. ఇప్పుడు మళ్ళా ఈ సురభి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వేస్తున్నారు. మొన్న వేశారు, 2 షోలు వేశారు. అలాగే డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్ అని అతను నా గార్ధబాండాన్ని మళ్ళా కొత్తగా ఇక్కడున్న పరిస్థితులకు అన్వయించి మళ్ళీ వేశాడు. ఇప్పుడు అతనికే నేను పంజరంలో ఏళ్ళకి నాటకం ఇచ్చాను. అంటే నా 40 ఏళ్ల క్రితం నాటకం మళ్ళా వేస్తున్నాడంటే ఉంటుంది దాని అర్థం ఆ సమస్య చచ్చిపోలేదు, ఇంకా అలాగే ఉంది ఆ సమస్య, అది వేస్తున్నారు. గోగ్రహణం అంటే జర్నీ ఆఫ్ ఎ గర్ల్, జర్నీ ఆఫ్ ఎ ఉమెన్. చిన్న పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయి పెరిగి పెళ్ళి అక్కడ దాకా వేస్తున్నప్పుడు అందులో పాత్రలు ఎలా పెట్టండి? ఆది, సోమ, మంగళ హీరోయిన్, బుధ, గురు, శుక్ర, శని విలన్, 7 ఉంటారు. ఆది, సోమ, మంగళ హీరోయిన్, బుధ, గురు, శుక్ర, శని విలన్, ఇట్లా 7 ఉంటారు పేర్లు. అన్ని వారాల పేర్లు పెట్టా. స్ట్రీట్ ప్లే కదా, అలా పాత్రలు మారిపోతూ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ చేస్తారు. ఆ అమ్మాయి వస్తుంది, వచ్చి ఏంటే నేను మళ్ళీ అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా అంటే వాడు షాక్ అయిపోతాడు. ఏమే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఆపేవు అనుకో, నేను BA వాడిని తీసుకురావాలి. నువ్వు BA చదివావు అనుకో, నేను MA వాడిని తీసుకురావాలి. నువ్వు MA చదివావు అనుకో, నేను PhD వాడిని తీసుకురావాలి. నువ్వు PhD చదివావు అనుకో, నేను ఎవరిని తీసుకురావాలి? PMని తీసుకురావాలి. అంటే అన్నయ్య అంటాడు, అయినా ఉత్తరాలు రాసుకునే బొగుడికి ఉత్తరాలు రాసుకునే తెలివితేటలు, పప్పు బెల్లాలు అవి లిస్ట్ రాసుకునే భాష ఉంటే చాలు, ఆయన ఆడడానికి చదువు ఎందుకే అంటాడు. ఏం కూర్చోవరా, ఆడదానికి చదువు ఎందుక? చదువుల తల్లి సరస్వతి ఆడదురా, దానికి చదువద్దంటావు ఏంటి అనేటప్పటికి చాలా తద్దరిల్లిపోయేది గోగ్రహణం నాటకం. చాలా సో ఇలాగా నాటకాలు చాలా రాసేసిన తర్వాత కవిత్వం మొదలెట్టాను సార్. పరికిణి సాహిత్యం, పరికిణి, నక్షత్ర దర్శనం. పరికిణిలో కాకినాడ వెళ్ళినప్పుడు అప్పటికి ఉమెన్స్ లిబ్ వాళ్ళు అప్పట్లో ఒక సమావేశం చేసుకుంటూ, సార్ ఆడవాళ్ళ పట్ల ఇది గోగ్రహణం, నేను స్త్రీ పక్షపాతిని. కారణం ఏంటంటే నాకు ఆడపిల్లలు లేరు, మేము 7 అన్నదమ్ములమే. సో మాకు ఎప్పుడు లేకపోవడం వల్ల ఒక ఆడపిల్ల కూడా లేదని మా నాన్న మా అమ్మ అనడం, కొంచెం మా వదినల పట్ల, వదినే కూతురు మా ఇంట్లో, అట్లాగా గౌరవం కొద్దీ రాసిన నాటకమే గోగ్రహణం. మాకేదైనా రాసి పెట్టండి అంటే, మావిడికి మంత్రాలు వచ్చు, ఏడ్చే పసిపిల్లవాడికి పాలసీస్ అయిపోతుంది, అత్తగారి నడ్డి కిందకి పీట అయిపోతుంది, మామగారికి వేడివేడి కాఫీ ఫ్లాస్క్ అయిపోతుంది, రాత్రి పడగదిలో నాకు రగ్గైపోతుంది, పొద్దున్నే మా వాకిట్లో ముగ్గైపోతుంది, మావిడికి మంత్రాలు వచ్చు. సో అవధానం అనేది పండితులు 1 గంట 2 గంటలు చేస్తారు, ఆడది జీవితాంతం చేస్తుంది, పొద్దున్న నుంచి పడుకునే వరకు. సో సహస్ర అవధానాలు అది సార్. అలాగా అక్కడి నుంచి ఈ నక్షత్ర దర్శనం, మహానుభావులందరి మీద సినిమా ఇండస్ట్రీలో కానీ లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత కళాకారులు. అలా మీకు నచ్చిన సినిమా పాత్ర ఏదైనా ఒక డైలాగ్? ఈ మధ్యకాలం లేటెస్ట్ అందరికీ నచ్చి బాగా, ఆడు మగాడరా బుజ్జి, ఎవడన్నా కోపంగా కొడతాడు, ద్వేషంతో కొడతాడు, ఇదేంట్రా చాలా శ్రద్ధగా కొట్టి ఆ అండం కూడా. అప్పుడు ఆ డైరెక్టర్ ఏదైనా ఒకే పాత్రని డైరెక్టర్ దగ్గర ఆ మాట
ఒక ముద్ద మాటలాగా నేను గొనుక్కుంటున్నట్టు చెప్పించాడు. మేము జనరల్ ఇలాంటి ఇంటర్వ్యూలో ఎప్పుడైనా డైలాగులు అడిగినప్పుడు చెప్పలేకపోవడానికి రీజన్ ఏమిటంటే, ఒకటి మాకు ఆపోజిట్ పాత్ర ఉండరు, రెండు అట్మాస్ఫియర్ ఉండదు, రెండు డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఆ వేడిలో ఉంటాం. సో అంచేత మేము అంత చెప్పలేకపోవచ్చు. కానీ బేసిక్గా ఒక్కొక్క పాత్ర ఇలాంటి పాత్రలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా యమలిల్లో గదలు పట్టుండ్రి, తెలంగాణ తోటరాముడు వేషం, ఇవన్నీ చాలా ఆమెలో పరమ దుర్మార్గమైన వేషం నాది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఏముందంటే, సార్ నేను చదువుకుంటున్నప్పుడు కాలేజీ రోజుల్లో ఆమె చూశాను సార్, మీ పాత్రను చూసి అవకాశం ఉంటే మిమ్మల్ని చంపేద్దాం. నన్ను ఇప్పుడు వద్దమ్మా, పిల్లలు ఉన్నాయి, ఇక్కడి నుంచి అమెరికాకు, హైదరాబాద్, మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి అన్నమాట. సో అలాగే మాతృదేవోభావం, నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం సార్. ద రీజన్ ఈజ్, ఒక అప్ అండ్ డౌన్ గ్రాఫ్లు ఉంటాయి. ఒక మంచివాడు అనుకోండి, వాడు మంచిగా పుట్టి మంచిగా బతికి మంచిగా చచ్చిపోతాడు. దుర్మార్గ వేషాల్లో అలా కాదు, మంచిగా కనపడి లోపల ఏముంటుందో తెలియదు. అలాగే వాడికి ఒక యాస ఉంటుంది, ఒక గెటప్ ఉంటుంది, ఒక ఊతపదం ఉంటుంది. వాడి బయట బిహేవియర్కి లోపల బిహేవియర్కి చాలా తేడా ఉంటుంది. సో సముద్రం ఉదాహరణకి చాలా గొప్పగా డిజైన్ చేశాడు కృష్ణవంశీ. ఒక విలన్, చేపలు ఆ సామ్రాజ్యానికి వాడి జీవిత ధ్యేయం ఏమిటి సార్? ఒక్కసారైనా కుర్రమీనం లాంటి మైక్ పట్టుకుని అసెంబ్లీలో అధ్యక్ష ఒక్కసారి, అది వాడి కోరిక. వీడికి పిచ్చి పెళ్ళాం, ఆ పెళ్ళాం అంటే సెంటిమెంట్. అది పెళ్లి చేసుకున్న తర్వాతే వీడికి వైభవం వచ్చింది, వీడి నమ్మకం. అంచేత దాన్ని ఏగవాడినవాడు. ఎవడో వచ్చి ఇది చూస్తుంటే అది ఆ నీళ్ళు ఇడిమి పోసేస్తుంది, ఎవడో వచ్చిన గెస్ట్ మీద, అమ్మ ఎవత్రై పిచ్చిది అన్నాడు. అంతే, వీడికి కోపం వచ్చేసి గుండెల మీద అనేసారు, నానా రభసా చేశాడు. క్లైమాక్స్లో చాలా తెలివిగా ఉంటుంటే నేను పారిపోతుంటా, నన్ను పట్టుకోవడానికి ఎర్రగా ఆ పిచ్చిదాన్ని పెడతారు. అది ఇలా పిలిచేటప్పటికి నేను సరెండర్ అయ్యి పోలీసు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, చాలా గొప్ప క్యారెక్టర్. దానికి నాకు నంది అవార్డు. దాన్ని శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతోటి మీకు మంచి లైమ్ లైట్లోకి వచ్చారు. అంటే అది 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 నానాజీ పాత్ర ఇంత చేస్తే అది ఎస్ బాస్ వేషమే. మీరు గమనిస్తే పెద్ద వేషమేం కాదు అది. బట్ రామ్ గోపాల్ వర్మ దగ్గర ఉన్న ఒక విశేషం ఏంటంటే, ఎక్కడ క్లోజ్ వేస్తే వీడు సినిమా అంతా గుర్తుంటాడు, అలాంటి చోట పడుతుందండి. అది శివ అంటే వాడే అని ఎవడో నాకు చెప్తాడు, నేను శివ అంటే వాడే అని నేను చెప్తాను. అది చెప్తాను, అది రివిలేషన్. క్లోజ్ ఎప్పుడైతే వేసి రివిలేషన్. ఇప్పుడు ఇలా తలుపు తీసుకుని వస్తానండి, ఓ రౌడీ, ఏంటి పర్మిషన్ లేకుండా వచ్చావు అంటే వీళ్ళు వెనక్కి వెళ్ళి రావచ్చా అని మళ్ళీ ఎంటర్ అవుతా. ఇంత రావచ్చాలో ఏం గొప్ప విషయం ఉంది. బట్ ద వే యస్ టేక్ ఆ క్లోజు, నాలో ఆ సప్రెస్డ్ ఎమోషన్, ఏంటి నా కొడుకు నన్ను గంటేమంటాడా అని, ఇవన్నీ కూడా ఆ ఒక చిన్న ఇప్పుడు రావచ్చా పని, ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ పర్మిషన్ నౌ, అది చాలా. సో సార్ 24 క్రాఫ్ట్స్ సార్ సినిమా. ఇప్పుడు రచన అనుకోండి, కవిత్వం నా ఒక్కడిని రాసుకుని, ఫ్లూట్ నేను ఒక్కడిని వాయించు, అది నడుస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు థియేటర్ ఆర్ ఫిల్మ్, 24 క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్. ఏ సక్సెస్ అయినా, ఏ హీరో సక్సెస్ అయినా, ఏ డైరెక్టర్ సక్సెస్ అయినా, ఇంతమంది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన వీళ్ళందరండి టీం వర్క్. ఇది టీం వర్క్. అంచేత ఈనాడైనా నేను నా వల్ల ఆడిందని నేను అనుకున్నా, ఎవరు అనుకున్నా అది అజ్ఞానం తప్ప మరి ఇంకా. తర్వాత మీకు పెద్దగా రాజకీయాలు అంటే ఇష్టం ఉన్నట్టు ఎక్కడ మహాప్రభు అంటారా? ఏదో కొంచెం మోదీ వైపు మొగ్గు చూపినట్టు. సార్ ఒక్కొక్క అదేంటంటే పరిణామ క్రమం అని ఉంటుంది సార్. కొంతమంది ఇప్పుడు చిన్నప్పుడు నెహ్రూ చాలా ఇష్టం, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఇష్టం, ఇట్లా మారుతూ ఉంటాయి కదా సార్. అప్పుడు ఆ క్షణం వాళ్ళు ఇష్టం, ఈ క్షణం వీళ్ళు ఇష్టం, రేపు ఇంతకన్నా అద్భుతాలు చేసి ఎవడంతే వాడి ఇష్టం. అది అంచేతే. ఎందుకంటే ఒకటేమిటంటే బేసిక్గా మనకి ఇష్టం లేదు, 2 ఆసక్తి లేదు, 3 పరిచయం కూడా లేదు సార్. అంచేత ఎందుకంటే ఐఎమ్ ఏ బుక్ వామ్, నాకు వేరే బోల్డంత వర్క్ ఉంది సార్ చేసుకోవడానికి.
సాహిత్యం ఇప్పుడు ఇవాళ నేనేం చేస్తున్నా అంటే సంస్కృత కావ్యం కాళిదాసు మేఘ సందేశం కంటతా పడుతున్నా సార్. ఎందుకంటే ఆశ్చర్యం వస్తుంది, ఇంత గొప్ప కవులు మన దేశంలో పుట్టి అలాంటి ఒక దేశంలో మనం కూడా ఇవాళ వందల సంవత్సరాలు సార్. దాదాపు యాజ్ పర్ ద హిస్టారికల్ డేటా కాళిదాసు ఉజ్జయినిలో 5th century AD అని కొంతమంది, BC అని ఎవరైనా సరే మనకి అంత ప్రాచీనమైన ఒక వ్యక్తి మేఘ సందేశం అనే ఒక కావ్యం రాస్తే ఇవాళ ఎంత సార్ 2021లో దాని ప్రస్తావన మనం చేసుకుంటున్నాం అంటే అందులో ఉండే రసం అంటే ఎంత గొప్ప శాకుంతల నేను వెళ్ళాను సార్ జర్మనీలో గొథే ఇంటికి వెళ్ళానండి. ఫిలాసఫర్, గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఆఫ్ అవర్ టైమ్స్. నేను గొథేని వెతుక్కుంటూ వెళ్ళాను. నేనెందుకు వెతుక్కుంటూ వెళ్ళాను తెలుసా సార్? ఆ గొథే అనే మహానుభావుడు శాకుంతలం అనే నాటకం చదివి ఇది హిస్టారికల్ ఎవిడెన్స్ అండి, చదివి ముగ్ధుడైపోయి విభ్రమం చెంది విచేతులు ఇవన్నీ ఎందుకు వాడుతున్నా అంటే ఇన్ని విశేషణాలు ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. లిటరల్లీ హీ ర్యాన్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ జర్మనీ. అసలు ఒక పొయిట్రీ ఇంత అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుందా? ఓ శకుంతల అని పెద్ద పోయిం రాశాడు ఆయన. అంటే ఆయన ఎందుకు షాక్ తిన్నాడంటే శకుంతలని గాంధర్వ వివాహం చేసుకున్న దుష్యంతుడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక శ్లోకం రాశాడు కాళిదాసు. దాని అర్థం ఏమిటంటే పెళ్లి చేసుకున్నాడు, ఈ అభిజ్ఞానం గుర్తుగా ఉంగరం ఇచ్చాడు, ఇక్కడికి వచ్చి చూపించి నేను ఏలుకుంటాను అన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడట రథం పెడుతోంది, మనస్సు శరీరం పెడుతోంది కానీ మనస్సు వెనక్కి పెడుతోంది. ఫిజికల్గానే పెడుతున్నాడు తప్ప మానసికంగా వెనక్కి పెడుతున్నాడు. దీన్ని ఉపమాలంకారం ఎలా ఇచ్చాడంటే విపరీతమైన స్పీడ్తో రథం పెడుతోంది కానీ రథంపై ఉన్న పల్సటి పతాకమును రెపరెపరెపరెపలాడుతూ వెనక్కి పెడుతోంది అన్నాడు. ఎంత సహజంగా మనసుని పల్సటి పతాకతోటి రెపరెపలాడుతున్న పతాకంతో. సో నేనేమంటున్నా సార్, మన నెక్స్ట్ జనరేషన్కి నేను చెప్పబోయేది ఒక మిషన్ ఉందండి నాకు. ఒకటి, ప్రపంచంలో ఎప్పటికైనా ఆస్కార్ మనం వెళ్ళాలి అంటే మనకి అవకాశం లేదు కాబట్టి, కానీ కాన్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో తెలుగు సినిమా బెస్ట్ పిక్చర్ అవార్డు తీసుకుని పంచె కట్టుకుని తెలుగులో మాట్లాడి తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడతాం. ముందు తెలుగులో మాట్లాడతాం, అర్థమైనా కాకపోయినా. అది నా కోరిక. రెండోది, వేరెవర్ ఐ గో, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం ఎగినా ఎందుకు తెలుగు భాష, తెలుగు సంస్కృతి. ఎందుకంటే ప్రపంచంలో పద్యం అది తెలుగు వాళ్ళకే సొంతం సార్. అది ఎక్కడా లేదు సార్. ఒకవేళ రేపన్న రోజున ఇది కనుమరుగైపోతుందేమో అన్న బెంగతోటి. కానీ విచిత్రం ఏమిటంటే ఏ దేశం వెళ్ళినా, నేను అమెరికా, యూరప్ ఇవన్నీ అందరూ వెళ్ళే దేశాలు, చాలా విచిత్రంగా జపాన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు సార్. జపాన్లో తెలుగు అసోసియేషన్ ఉందని ఆశ్చర్యపడుతున్నారు కదా. 25 ఏళ్ళ నుంచి ఉందండి, 25 ఏళ్ల నుంచి ఉంది. చాలా యాక్టివ్గా ఉంది. అక్కడే స్థిర నివాసం వేసుకుని మేము జపాన్ వాళ్ళం అని మాతృభూమిగా భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. న్యూజిలాండ్లో తెలుగు అసోసియేషన్ ఉంది. వాళ్ళ రజతోత్సవానికి 25 ఏళ్ళు, వాళ్ళు కూడా 25, 26 ఏళ్ళు అయింది వాళ్ళు. అంటే అలాగే ఉమెన్ ఇలాంటి, అంటే వేరెవరేగో ఆశ్చర్యకరం అంటే మనం వాళ్ళకి ఏం నేర్పక్కర్లేదు. ఇవాళ అమెరికాలో ఉండే 10 ఏళ్ల తెలుగు పిల్లలు మన మీద పద్యాలు రాస్తున్నారు రాశిగా. లలితా ప్రసాద్ అనే ఒక కుర్రాడు అమెరికాలో పుట్టి, అమెరికాలో పెరిగి, అమెరికాలో తెలుగు సంస్కృతం నేర్చుకుని, అవసరమైతే ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళి కెనడాలో ఫస్ట్ అవధానం, సంస్కృత తెలుగు అవధానం చేశాడు సార్. ఇక్కడికి వచ్చాడండి మన రవీంద్ర భారతిలో.
ఇటు అష్టావధానం అంటే 8 మంది, 8 మంది తెలుగు వాళ్ళు, తెలుగులో అవధానం, 8 మంది సంస్కృతం. దద్దరిల్లిపోయేలా రికార్డు టైంలో అవధానం చేశాడు సార్. లలితా ప్రసాద్, గన్నవరం లలితాదిత్య, అతని పేరు గన్నవరం లలితాదిత్య. అంటే నేనేమంటుంటే నెక్స్ట్ జనరేషన్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్కే పరిమితం అయిపోకుండా దేర్ ఇస్ సో మచ్ తరగల్ పిప్పలపత్రముల్ మెరుగుటద్దంబుల్ మణిద్వీపముల్ కరికర్ణాంతములెండమావులు తతుల్ కద్యోత కీటప్రభల్ సురవీధి లిఖితాక్షరంబుల శువుల్ జ్యోత్నాపయ పిండముల్ సిరులందేల మదాంధులౌదురుజనుల్ శ్రీకాళహస్తీశ్వర. సో పద్యంలో ఒక భావాన్ని చాలా చాలా బలంగా చెప్పే అవకాశం మన ఒక్క తెలుగు జాతికి మాత్రమే ఉంది. దాన్ని కాపాడుకోవాలని. అద్భుతం అండి, మీ అద్భుతం. కానీ మీ తెలివితేటలు కూడా చాలా అద్భుతం అండి. ఎందుకంటే నేను రాజకీయాల గురించి మోదీ గురించి మాట్లాడితే మోదీ గురించి మోడీ చేసి ఎందుకు సార్ మనకి దేశం సుభిక్షంగా ఉండాలి, మంచి పరిపాలన రావాలి, మేధావి వర్గం వాళ్ళు పాలించాలి, చదువుకున్నవాడు మనమంతా ఎందే కదా. లోకా సమస్త సుఖినో భవంతు. మనకి ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచం అంతా సుఖంగా ఉండాలన్న ఆకాంక్ష ఒక మన భారత జాతి లక్షణం. చాలా చాలా సంతోషం అండి. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడం జరిగింది. చాలా చక్కగా, అంటే మధ్య మధ్యలో కలుస్తూనే ఉన్నాం కానీ అదే మాట్లాడుకునేటువంటి అవకాశం రాలేదు. చాలా చాలా సంతోషం. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.